చోటనే పండుకొనెను. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కూర్చు కూర్చు పిల్లలు నాగుపాములు పుట్ట యొద్ద ఎట్లా ఉండునో, మీడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్లలు తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతము ఎదుట ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండియుండునట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండును. యెషయా వేరు చిగురునొద్ద నుండి జనులు విచారణ చేయుదురు. ఆయన మిశ్రమ స్థలము ప్రభావము గలదు. ఎలా ఉన్నది? యెషయా చిగురు జనులు విచారమును చేయుదురు. ఆయన మిశ్రమించు స్థలము ప్రభావము గలదను. అంటే యెషయా యొద్ద నుండి చిగురు పుట్టినప్పుడు మనం ఎలా ఉండాలి? ఫలించేవారుగా ఉండాలి. దేవుని వాక్యంలో మనము నిలకడగలిగి ఉండాలి. దేవుని వాక్యంలో మనం స్థిరత్వమును కలిగి ఉండాలి. మనం గొర్రె పిల్లల యొద్ద నుండి, చిరుత పిల్లల యొద్దను, మేక పిల్లల యొద్దను మనము ఉన్నాము. అప్పుడు కొదమ సింహములను, కోడేళ్లను కూడా బాలుడు వాటిని తోలును. కానీ మనకి పాఠాల్లో ఉంటుంది కదండి, నానా పులి అని. అలాగే నానా పులి అని పొలంలో నుండి వారు పనిచేసుకుంటున్నప్పుడు పులి నానా పులి అని అంటే పులి రాదు, కానీ వాళ్ళు పని మానేసుకుని వస్తారు. అలాగే 3 సార్లు 4 సార్లు చేస్తే నిజంగానే పులి వచ్చినప్పుడు నమ్మారంటారా? నమ్మలేదు కదా. అలాగే నానా పులి అని అబద్ధం చెప్తే అది ఎలా ఏమైపోయాను, అది వచ్చింది మేకపిల్లని ఎత్తుకుపోయింది. అలాగే మనము అబద్ధములు కానీ అనేకమైన మోసం కానీ చేస్తే ఇలాగే ఉంటుంది. నిజంగా జరిగినప్పుడు ఎవరును కూడా నమ్మరు. అలాగే బాలుడు కూడా అలాగే పరిహాసించాడు కాబట్టి నిజంగా వచ్చినది తీసుకువెళ్ళిపోయింది మేకపిల్లని. కానీ అప్పుడు ఎవరో రాలేదు. పులి రాకముందైతే వచ్చి అందరూ కూడా చూసి వెళ్ళిపోయారు. వీడు పిల్లోడు కదా ఇలాగే ఆటలాడుతున్నాడని. పులి వచ్చినప్పుడు ఎవరును కూడా నమ్మలేదు. అలాగే మనము కూడా ఎవరి దగ్గరైనా మోసం చేసిన అబద్ధాలు